నెల్లూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన అత్యంత ప్రశాంతంగా అర్థవంతంగా జరిగింది. ఈ సమావేశంలో నగర అభివృద్ధికి సంబంధించిన ఏకంగా 118 అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి సాధారణ సమావేశంలోనే నూతన యంత్రాల కొనుగోలు, సిబ్బంది ప్రమోషన్లు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో కౌన్సిల్ సమావేశాలంటే అరుపులు, కేకలతో రసాబసగా ఉండేవని, కానీ ఈసారి సభ్యులందరూ బాధ్యతాయుతంగా చర్చించి తమ డివిజన్ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారని మేయర్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నెల్లూరును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం అందరు కార్పొరేటర్లు, అధికారులు అందరి సమక్షంలో 181 అంశాలని ఆమోదించుకోవడం జరిగింది. నెల్లూరు నగరపాలక సంస్థలో అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా నూతన యంత్రాల కొనుగోలుకు సంబంధించి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సిబ్బంది ప్రమోషన్లకు సంబంధించి అనేక అంశాలను ఈరోజు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సాధారణ సమావేశం. గతంలో ఈ కౌన్సిల్ ఏదైతే 2010 సెప్టెంబర్ 30 ఈ బిల్డింగ్లో ప్రారంభించుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగినా రచ్చలు, అరుపులు, కేకలు ఇవి తప్ప చర్చ జరిగిన దాఖలాలు లేవు. అటువంటిది ముందుగానే సభ్యులందరినీ విజ్ఞప్తి చేసుకున్న పిదప ఈరోజు ఎక్కడా కూడా అరుపులు, కేకలు లేకుండా అజెండాలోని అంశాల మీద చర్చ జరిగి ప్రతి కార్పొరేటరు తమ తమ డివిజన్ల సమస్యలన్నింటినీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చి, అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. నగరం ఇంతగా అభివృద్ధి చెందేదానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కౌన్సిల్ తరపున వారి అందరి సూచనల మేరకు, వారి అందరి ఆలోచనల మేరకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధిలో తీసుకెళ్లేదానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.